రాజసాబ్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, మీకు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీకు సాంగ్ అంటే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా, దాని పరంగా చాలా బాగుంది. ఆబ్వియస్గా హిట్ అవుతుంది, అందరికీ తెలిసిందే. ఓకే, అంటే ఈ సంక్రాంతి సీజన్లో చిరంజీవి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది, ప్రభాస్ సినిమా కూడా ఉంది. పోటీ ఎలా ఉంటుంది? అందరు హీరోలు ఓకే కదా, అందరూ ఓకే. పాన్ ఇండియా కాబట్టి ఆల్మోస్ట్ ప్రభాస్కే ఉంటుంది. ఆల్ హీరోస్ ఆర్ సేమ్, బట్ మోర్ ప్రభాస్. ఓకే, సో ప్రభాస్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? హైట్ బ్యూటిఫుల్గా ఉంటాడు, బాగుంటాడు అబ్బాయి, అంతే. పాన్ ఇండియా యొక్క సూపర్ రెబల్ స్టార్ అండ్ బ్యాచులర్, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రభాస్ లుక్స్ అండి, డార్లింగ్ చూసాం కదా, ఆ లెవెల్లో ఉన్నాయంటున్నారు, మీరేమంటారు దగ్గర? తను చేంజ్ అవ్వడు, ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు, తను సూపర్ ఉంటాడు అంతే. ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూడొచ్చు అనుకోవచ్చు మనం ఈ సినిమా తోటి. అవును, డార్లింగ్ మళ్ళీ Yeah. రిపీట్ అవుతుంది. సో అందులో ఉన్నంత బ్యూటిఫుల్గా మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఈజ్ ఆల్వేస్ గుడ్, బాగుంటాడు. నో మోర్ వర్డ్స్. ఓకే, అంటే ప్రభాస్ గారిని మీరు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండండి, నా మాట. సరే, ఓకే, క్యాజువల్గా. నో వన్ విల్ యాక్సెప్ట్ యాజ్ కదా, బాయ్ ఫ్రెండ్గానే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా. సో ప్రభాస్ని ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి మీరు? ఎక్కువసారి డార్లింగ్. డార్లింగ్. సో ఈసారి రాజసాబ్ గారు రచ్చ ఎలా ఉంటుంది? మీరు ఎలా చేస్తారో అలా ఉంటుంది, ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చేస్తే అలా ఉంటుంది. థ్యాంక్స్ అండి.